హలో ఆల్. చెన్నై నుండి విజయవాడకి మనకి ఫ్లైట్ ఉంది. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఉన్నాయి. సో ఇది గేట్ నెంబర్ 14 విజయవాడలో. ఇది పొద్దున్నే వచ్చేప్పటికి మనకి 6:30కి ఉంది అనమాట. సో ఈ చెన్నై టెర్మినల్లే ఒక విచిత్రం. పైన ఉంటుంది, కింద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని బస్సుల్లోనే ఎక్కిస్తారు. వీళ్ళు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏదో నో అనౌన్స్మెంట్ అనో ఏదో పెట్టారనమాట కొత్తగా. వాళ్ళు అనౌన్స్ చేయరు. ఇప్పుడు అంత మామూలుగా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, మనం రాకపోతే ప్యాసింజర్ పేరు చదువుతారు, మీరు రండి రండి అంటారు కదా. ఇలా ఏం అనౌన్స్ చేయరంట. నా కళ్ళ ముందే ఆల్మోస్ట్ ఆల్ 8 మంది ఫ్లైట్లు మిస్ అయిపోయారు. వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉన్నారు, మీరు అనౌన్స్ చేయలేదు కదా అంటారు. బోర్డు చూసుకోలేదా మీరు, నో అనౌన్స్మెంట్ అంటాడు వాడు. అదొక గొడవ. అసలు ఒక్కొక్క ఫ్యామిలీలు ఎంతమంది మిస్ అయిపోతూ ఉన్నారో. పోనీ అక్కడ కూర్చోడానికి స్పేస్ ఏమైనా ఉందా అంటే స్పేస్ అసలు లేనే లేదు. సో ఫైనల్గా నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. ఇదిగోండి నాకు వెనక్కి వచ్చింది సీటు. ఇట్లా బస్సు ఉంది కదా, సో అట్లా బస్సుల్లో తీసుకొస్తారు ఇక్కడికి. ఇది ఎంతసేపు ఉందంటే ఈ ఒక్క ఫ్లైటే ఉంది, చుట్టుపక్కల ఏం లేవు. ఒక్క ఫ్లైట్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక మూలకు విసిరేసాడు అనమాట. చూడండి ఏం కనపడవు మీకు అసలు. ఒక్క ఫ్లైట్ కూడా లేదు దరిదాపుల్లో కూడా. ఇంజన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది పొద్దున్నే 6:30 కాబట్టి ఫస్ట్ ఫ్లైట్ కదా, అప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. నైట్ వచ్చి ఇక్కడ పార్కింగ్ చేశారనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. అదేంటో మరి అంత బస్సులో ఆల్మోస్ట్ ఆల్ 20 minutes జర్నీ చేసాం ఫ్లైట్ ఎక్కడానికి. అదేంటో ఎయిర్పోర్ట్లో 20 minutes జర్నీ. అది తిప్పి తీసుకొస్తే చుట్టుపక్కల అసలు ఏమి లేవు. ఒక్కటి కూడా లేదు, ఒక్క ఫ్లైట్ కూడా చుట్టుపక్కల. అది చూడండి ఎంత దూరం వచ్చిందో. గాల్లో కూడా పూర్తి ఎగిరిపోయాం కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది చూడండి. ఇదిగో ఎయిర్పోర్ట్ కనబడుతున్నాయా? ఇదిగోండి ఏరోప్లేన్స్ ఆగున్నాయి చూడండి. పెద్ద అన్ని ఎయిర్ప్లేన్లు ఇక్కడ ఆపితే ఇది మాత్రం తీసుకెళ్ళి అక్కడెక్కడ పెట్టాడు చివర్లో. ఫైర్ స్టేషన్ అవతల పెట్టాడు. ఇదిగోండి ఏరోప్లేన్స్ కనపడుతున్నాయి చూడండి. ఇది అసలు ఎయిర్పోర్ట్ అనమాట. ఇది మనంతా చిన్న ప్లేన్, 60+ సీటర్ చిన్న ప్లేన్స్ మన అన్నీ. అంటే విజయవాడకి పెద్దది ఇంకా రావట్లేదు. అక్టోబర్లో ఏదో పెద్ద ప్లేన్ వస్తా అంటున్నారు ముంబై కాదు పూణేకి. అప్పటి వరకు మన చిన్న ప్లేన్సే కాబట్టి విసిరేసారనమాట ఒక పక్కకి. ఈ చెన్నై టెర్మినల్ చూడండి ఇక్కడ కడుతుందని చూడండి, కన్స్ట్రక్షన్లో ఉంది. బాగా పెద్ద టెర్మినల్లే, చాలా ఫ్లైట్స్ పెట్టారు. ఇప్పుడు టెర్మినల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నట్టున్నారు. సో ఫైనల్గా ఎయిర్బోర్న్ అయిపోయాము. వెంటనే ఇంకా ల్యాండ్ నుంచి వెళ్తారు, సముద్రం మీద తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు యాక్చువల్గా వర్షం పడతా ఉంది మనకి. ఎయిర్బోర్న్ అవగానే వర్షం స్టార్ట్ అయింది. ఈ చెన్నైకి వచ్చేప్పటికి ఏంటంటే 2 ఫ్లైట్సే ఉంటాయి. ఒకటి పొద్దున్నే ఉంటే ఇంకోటి నైట్ 8:30 ఆ ప్రాంతంలో ఉందన్నమాట. ఇదిగోండి ఇంజన్స్ ఇలా ఉన్నాయి, ఏంటో వెరైటీగా ఉన్నాయి. ATR ఫ్లైట్స్ కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే వాటర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత మనం ఏమన్నా స్నాక్స్ అవి కొనుక్కోవాలంటే 200 రూపీస్. అంటే ఎలా అంటే బిస్కెట్స్ కానీ, లేకపోతే క్యాష్యూ నట్స్ కానీ, లేకపోతే బాదం కానీ, దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇస్తారు. అది 200 రూపీస్ అనమాట. మనకి ఏదైనా కావాలి అని అంటే తీసుకోవచ్చు మనీ పే చేసి. వాటర్ అయితే ఫ్రీగానే ఇచ్చారు. చాలా ఫ్లైట్స్లో వాటర్ కూడా డబ్బులు వసూలు చేస్తారు యాక్చువల్గా, బట్ వీళ్ళు వాటర్ అయితే ఇచ్చారు. ఇదిగో చూస్తుండగానే మన విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. మొత్తం జర్నీ టైం వచ్చేప్పటికి సుమారుగా 1 hour 15 minutes. అది కూడా దిగేసింది విజయవాడ ఎయిర్పోర్ట్లో. విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద రన్వేనే ఉంటుంది. హోప్ ఇంకా మంచి ప్లేన్లు, పెద్ద ప్లేన్లు వస్తాయి అనుకుందాం. ఓవరాల్గా అయితే మాత్రం బాగానే ఉంది. ఫ్లైట్ ఏమంత ఫుల్ కాదు, ఒక 30 members ఉన్నారేమో రఫ్గా. పొద్దున్నే ఫ్లైట్ కదా, 30 members ఉన్నారు. కరెక్ట్ ఆన్ టైం మాత్రం వచ్చింది, 100% ఆన్ టైం. సో దిగేసిన తర్వాత ముందుకు వెళ్ళి మళ్ళీ తిప్పుకొని వెనక్కి తీసుకొచ్చారు. అదిగోండి కొత్త ATC బిల్డింగ్ కడతా ఉన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడో డెవలప్ చేయాల్సింది, మధ్యలో ఆగింది కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. అదిగోండి బిల్డింగ్స్ 1 year లోపు ఆ బిల్డింగ్స్ అయిపోతాయని చెప్తున్నారు. వన్స్ కనుక అది అయిపోయింది అని అంటే ఈ బస్సులు అలా వెళ్ళే అవకాశం లేకుండా డైరెక్ట్గా మనకి టెర్మినల్లో నుంచే కనెక్టివిటీ ఇస్తారు ఏరో బ్రిడ్జ్ల ద్వారా. సో అది వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయితే ఫుల్ స్వింగ్లో జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కంపల్సరీగా మనం అక్కడ దిగ్గానే బస్సు రెడీగా ఉంటుంది. మళ్ళీ ఆ బస్సు ఎక్కితే తీసుకెళ్ళి మనల్ని టెర్మినల్లో దించేస్తారు.
బట్ ఫ్లైట్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు విజయవాడకైతే. బాగా పెంచారు ఫ్లైట్స్ అయితే. ఓవరాల్‌గా అయితే మాత్రం ఫ్లైట్ జర్నీ బానే ఉంది. ఇది కాస్ట్ వచ్చేప్పటికి నాకు 4400 పడింది చెన్నై నుంచి విజయవాడకి. అదిగోండి టెర్మినల్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఇటు సైడ్ నుంచి. హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్‌కి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. టెర్మినల్ చూడండి పెద్దదే కడుతున్నారు యాక్చువల్‌గా. థ్యాంక్ యూ.